జిల్లా మద్దికేర మండలం బసినేపల్లి పంచాయతీలో మదనంతపురం గ్రామంలో ప్రభుత్వ అధికారులతో ఒక గొప్ప కార్యక్రమం జరగడం. ఈ కార్యక్రమం 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు మదనంతపురం గ్రామంలోనే మండల అధికారులతో వారి కార్యకలాపాలను బట్టి వస్తారని ఎంపీడీఓ తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఎవరైతే ఉన్నారో వారికి 100కు 100% అర్హత కలిగి వారందరికీ లబ్ధి కలిగేటట్టు చూస్తామని తెలియజేయడం జరిగింది. మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ, మా గ్రామంలో మా కులంలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, జీవనాధారం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ లబ్ధి కలిగేటట్లు చూడాలని, గత 5 సంవత్సరాల్లో మా గ్రామంలో ఎవరూ లబ్ధి పొందలేదని, ఇక నుండి పేదరికం తొలగించి అభివృద్ధి బాటలో నడిపించాలని ప్రభుత్వ అధికారులను కోరడమైంది. ఆంధ్రప్రదేశ్ గిరిజన అభివృద్ధి సలహాదారుడు వెంకటపతి మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబడిన ఎరుకుల కులంలో ఈ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులు వీరికి లబ్ధి పొందేటట్టు చూడాలని, ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా సక్రమమైన పద్ధతిలో నడిపించాలని వెంకటపతి తెలియజేయడం జరిగింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది అంటున్నారు. ఎవరు బాధ్యత దానికి? వాళ్ళు బాధ్యులు. ఇప్పుడు సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి. ఈ సంవత్సరంలోనే మనకి ఆయన అనుకున్న తగ్గట్టుగా 4000 పింఛన్ చేసినాడు. మనకి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఒకటి సక్సెస్ అండి. మన ఇప్పుడు తల్లికి వందనం ఈ స్కీమ్ ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి కేటాయిస్తున్నాడు. ఇది ఎవరు గొప్ప? మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఒకటి భయం అనేది పోయింది. ఏ ఆఫీసును కూడా జాగ్రత్త. ఇప్పుడు గతంలో ఎవరిని అడగాల, ఆఫీసు గడపతి ఎవరు పరిచయం లేరు. కాబట్టి మనము అభివృద్ధి చెందాలంటే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళని నమ్ముకొని ప్రభుత్వ పథకాలు మనం ఉపయోగించుకోవాలా. ముఖ్య ఉద్దేశం సార్, మా గ్రామ తరఫున మేము అడుగుతున్నాం సార్. ఇక్కడ ఓచర్స్ ట్యాంక్ చాలా ఇబ్బంది అయింది సార్. గత కేఈ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రభుత్వంతో పోరాడుతున్నాము, ఆఫీసర్లతో కూడా పోరాడుతున్నాము. అప్పుడు ఉన్నటువంటి ఎంపీ, తెలంగాణ ఎంపీ ఆయన ద్వారా తెప్పిస్తూ ఉన్నాడు ప్రభాకర్ గారు అప్పుడు. కానీ అది కాలే. మేము ఎక్స్పెరిమెంట్ చేసి కూడా ఎన్నోసార్లు ఇచ్చినాము. మధ్యకాలం కూడా అవుతుంది. మాకు శ్యామన్న గారు కూడా వచ్చానే మా వాళ్ళందరూ బిల్లు పట్టుకుని దిగిపడినారు. మాకు నీళ్లు కావాలా, మా గ్రామానికి ఏం చేస్తారో సార్. మాకైతే ఎన్ని అవసరాల కోసమో మేము మధ్యకర మండలానికి వెళ్ళడానికి కూడా మాకు తార్ రోడ్డు, బీటీ రోడ్, ఇక్కడి నుంచి మదనంతపురం నుంచి మధ్యకర వెళ్ళడానికి రాంపూర్ రోడ్కు రోడ్ వేపియాలి సార్. మాకు ఇంకా ఇక్కడ గొర్రెలకి, పశువులకి, ఇలా డ్యామ్ కి వెళ్ళడానికి, నీళ్ళు తప్పడానికి చెట్లన్నీ మూసిపోయినాయి సార్. దాన్ని కూడా జంగల్ క్లీన్ చేయించే కొద్దిగా పశువులు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. అక్కడ అది ఇక్కడ చేపల సొసైటీ ఉంది సార్. అక్కడ డ్యామ్ కాడికి వెళ్ళడానికి ఏం వెళ్ళదు సార్. అక్కడ చేపల పిల్లలు విడిచడానికి కూడా వెళ్ళదు. అది ఏదో ఎండాకాలం అయితే వెళ్తారు అక్కడ. మరి తర్వాత పోవాలంటే బైక్ పోదు, బండి పోదు, వెహికల్ పోదు. రస్తా ఏర్పాటు చేయాలి సార్ సొసైటీకి. ఇంకోటి సార్, చేపల వాటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమన్నా వర్షాకాలము గాలి వాడి వస్తే కూడా ఉండటానికి ఒక కమిటీ హాల్ ఉండాలి సార్. అక్కడ ఒక కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలి. ఈ దర్శి ఆది ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కి ఈ సభని అధ్యక్షత వహిస్తున్నటువంటి మన శ్రీదేవి గారు, సర్పంచ్ గారికి, మన ప్రభుత్వం వచ్చినాక గిరిజనులు బాగా వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతోన ఈ మండలంలో ఈ గ్రామాన్ని సెలెక్షన్ చేసి మనం ఏది కావాలన్నా వేరే గ్రామ పంచాయతీ కన్నా పోవాలి, లేదంటే మండల లెవెల్ అధికారుల కన్నా పోవాల్సిన పరిస్థితి ఉంటే అటుకు కూడా పోకూడదు. వీళ్ళు చాలా వెనకబడినారన్న ఉద్దేశంతో నా ప్రభుత్వం మనకు కావాల్సిన సదుపాయాలన్నీ 15 రోజులు మన గ్రామంలోనే అధికారులు అన్ని శాఖలలో వచ్చి మనకు ఏమి కావాలో అవన్నీ చేయడానికి మన విలేజ్కే వచ్చి, మన దగ్గరికే వచ్చి చేయాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ని ఉద్దేశించి అందులో మన మదనంతపురం గిరిజనులను సెలెక్షన్ చేసి ఈ గ్రామాన్ని ముందుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామం ప్రభుత్వం ఎన్నుకున్నందుకు నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మనకి వాళ్ళు సార్లు చెప్తున్నది ప్రతి ఒక్క స్కీమ్ గురించి అవగాహన ఉంది. ప్రతి ఒక్కటి ఉంది ఈ స్కీమ్లో. మనకి ఏమి లేదనుకోలేదు. మనం పోయి వాళ్ళ చుట్టూ తిరగకుండా సారులు ఇక్కడికి వస్తారు కాబట్టి 15 రోజులు మన దగ్గర వ్యాపారాలకు పోయిన వాళ్ళు ఈ స్కీమ్ యొక్క అవగాహన వాళ్ళకి తెలపరిచి దాంట్లో మనకు కావాల్సిన ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయో అవన్నిటినీ ప్రభుత్వ అధికారులు కూడా బాగా దగ్గరుండి మా వాళ్ళకి సాయం చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి డెవలప్మెంటు
కావాలన్నా ఈ స్కీమ్ లో ఉంది. స్కీమ్ ఇప్పుడు ఆధార్ కార్డు కావాలన్నా ఇప్పుడు ఆ ముస్లింకి ఆధార్ కార్డు అయితే 15-30 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు లేదని చెప్తే కూడా ఈరోజు మనము చెప్తే ఇప్పుడు ఈ స్కీమ్ కింద తీసుకోవడానికి స్పెషల్ స్కీమ్ కింద అధికారాలు ఉంటాయి కాబట్టి తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని అట్లాంటివి లేని గ్రామంలో ఏ ఉన్నా మన సీను లక్ష్మణ దేవేంద్ర వీళ్ళు ఉన్నారు ఊర్లో కూడా వాళ్ళు చెప్పి మన గిరిజనులు అందరికి బాగా సాయం చేస్తారని చెప్పానని అధికారులు కూడా మా గిరిజనులు వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఈ స్కీమ్ను పెట్టింది. మీరు కూడా ఈ స్కీమ్ సక్సెస్ కావాలనే ఉద్దేశంతో పనిచేయాలని చెప్పానని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఏదో ప్రభుత్వం స్కీమ్ పెట్టింది వచ్చినాము పోయినాము గిరిజనులకు తెలుదులే అనుకునే ఉద్దేశంతో అధికారులు కూడా తప్పుదోవ పట్టియకుండా అధికారులు కూడా ఈరోజు సండే ఆదివారం సెలవైనా వాళ్ళు ఉద్యోగం విడిచిపెట్టే సెలవు ఉన్నా కానీ మన ఊరికి వచ్చి పని చేసేకి వచ్చారు కాబట్టి వాళ్ళతో బాగా సహకరించుకొని మనం పని చేయించుకొని ముందుండి చేయించుకోవాలని చెప్పానని మనకు తెలియనివి ఏమన్నా ఉన్నా కానీ ఇంకా తెలుసుకొని సార్ మాకు ఈ స్కీమ్ ఉందా ఇది లేదా అని చెప్పానని అడిగి అధికారులతో చేయించుకోవాలని చెప్పానని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇంకా మనకు కూడా మంచి గవర్నమెంట్ వచ్చింది. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇందాక మీరు ఓహెచ్ఎస్ఆర్ అడిగినారు కదా, ఈ ఓహెచ్ఎస్ఆర్ ఉద్దేశం ఒకటి ఏముందనంటే పోయినసారి ఈ స్కీములు పెట్టి ఇదైనారు అట్లా కాకుండా మనకి బోర్లలో 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి నీళ్లు ఎండిపోతున్నాయనే ఉద్దేశంతోన ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మనకు 9 మండలాలను సెలెక్షన్ చేసి పత్తికొండ దగ్గర దూదేకొండ దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టి ప్రతి ఇంటికి కొలాయి 24 గంటలు నీళ్లు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక పథకం పెట్టి బృహత్తరమైన పథకాన్ని ప్రారంభం చేపట్టింది. అది కూడా ల్యాండ్ సర్వే చేయడం కూడా అయిపోయింది. తొందరలోనే అది కూడా ప్రాసెస్ అవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు ఓహెచ్ఎస్ఆర్ అడిగినా ప్రభుత్వ పరిధిలో ఏమైనా ప్రయోజనం ఉంటే చేయగలుగుతారు, లేకపోతే చేయరు. అయినా మనం ఏం బాధపడతాం. ప్రతి ఇంటికి ఒక కొలాయి 24 గంటలు నీళ్లు వచ్చేదానికోసము గవర్నమెంట్ మంచి సంకల్పంతోనే పెద్ద ప్రాజెక్టు పెట్టింది. అది కొద్దిగా నిదానంగా అంటే ఒక నెల పడుతుంది ఆ ఉద్దేశంతోనే చేస్తుంది. కాబట్టి మీరు దాని గురించి ఇప్పుడు మన ఊర్లో బోరేస్తాం నీళ్లు ఎండిపోతాయి. మళ్ళా ఓహెచ్ఎస్ మొత్తం 150 ఎకరాలు చెరువు మాదిరిగా పెట్టి 10 నుంచి దానికి చేసి అక్కడ నుంచి మనకు 9 మండలాలకి సప్లై చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెడితే అది ప్రభుత్వం ఏకాభించి అది ఆల్రెడీ అన్ని ప్రాసెస్ జరుగుతుంది. మంచి కార్యక్రమాలే జరుగుతాయి. మనకు కూడా ఎమ్మెల్యే గారు బాగా తిరిగి పని చేస్తాడు కాబట్టి యువకుడు కాబట్టి బాగుంటుంది. మనం అందరం కలిసి ఇంతవరకు మనకి ఎక్కడ పదవులు లేవు. అడ్వైజర్ గా పెట్టినాడు మన దేవేందర్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా డైరెక్టర్ గా పెట్టినాడు. కాబట్టి మనం కూడా అట్లా మన వాళ్ళకి పని చేసేటోళ్ళకి అంటే ఎంగడపతికి వచ్చింది పని దేవేంద్రకి వచ్చింది మాకేమొచ్చింది అనే స్వార్థం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కాదు ఎవరికో వారికి మనవానికి వచ్చింది అనుకుంటే ఒకరికి కాకపోతే ఒకరికైనా పని చేస్తారనే ఉద్దేశంతోనే ముందర తిరిగేటోళ్ళకి కొంచెం రకరకాలుగా జరుగుతుంటుంది. మనకి ఏమైనా కావాలంటే మమ్మల్ని అడగండి. మాకు చేతన అయింది కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి నేను ప్రభుత్వంలో ఇప్పుడు కొత్తగానే సలహా మండలి సభ్యులుగా తీసుకున్నారు. నేను కూడా ఏది ఉందన్నా మన నియోజకవర్గం दात्री आबा जन बगील धरी अभियान ఇది హిందీ పదం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీదేవమ్మ గారు, టీడీపీ నాయకులంగా ఈ కార్యక్రమం ఏంటంటే షెడ్యూల్డ్ తెగల వారికి ప్రభుత్వం నుంచి లభించవలసినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవి 100కు 100% అర్హత కలిగిన వారందరికీ అవకాశాలు కల్పించే దానికోసం ఏర్పాటు చేసినది డాక్టర్ శ్రీలక్ష్మి గారిని వేదిక మీద కావాల్సిన కల్పించే సౌకర్యాలు అని అంటే మొదటగా వచ్చేది వ్యక్తి గుర్తింపు. ఈ వ్యక్తి గుర్తింపు ఎక్కడ మొదలవుతుంది? మనకు 2 అంశాల్లో మొదలవుతుంది. ఒకటి ఆధార్ కార్డ్, రెండవది రేషన్ కార్డు. ఇక్కడే గుర్తింపు లభిస్తుంది కదా ప్రతి వ్యక్తికి. కుటుంబం గుర్తింపు, వ్యక్తి గుర్తింపు, ఇవన్నీ ఈ 2 అంశాల్లో లభిస్తాయి. ఈ వ్యక్తి గుర్తింపును మొదటగా 100కు 100% అందజేయటం. అంటే ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే ఈరోజు ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి లేని వారికి ఆధార్ కార్డు కల్పించే కార్యక్రమం
ఒకవేళ ఆధార్ కార్డు ఉండి అప్డేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా అప్డేషన్స్ చేయించే కార్యక్రమం. రేషన్ కార్డు లేని వారు ఎవరైనా కానీ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టించి వారికి రేషన్ కార్డు వచ్చేలా చర్యలు తీసుకోవటం. ఇవన్నీ కార్యక్రమాలు మనం ఒక్కొక్క రోజు 15 రోజుల కార్యక్రమం ఇది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం మీద మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. మరి 15 రోజులు ఆ రోజే ఆ కార్యక్రమం గురించి మనం వచ్చి అడగాలనా అంటే అదేం లేదండి. రేపు రేషన్ కార్డు ఉన్నది, తర్వాత 17వ తారీఖు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, 18వ తారీఖు క్యాస్ట్ సర్టిఫికెట్, 19వ తారీఖు 20వ తారీఖున కిసాన్ క్రెడిట్ కార్డు అప్లికేషన్ దరఖాస్తు చేయటం, దాని మీద కంప్లీట్గా చేసుకోవటము. 21వ తారీఖు జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేయించటము. 23వ తారీఖు ఇన్సూరెన్స్ కవరేజ్ ఏర్పాటు చేయించటము. 24 ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ స్కీమ్స్ అంటే జీవనోపాధులు ఏవైనా కావాల్సి ఉంటే ఆ జీవనోపాధులకు సంబంధించి ఆ దరఖాస్తును తీసుకొని వారికి కావాల్సినటువంటి సలహాలు సౌకర్యాలు మనం ఎంత మేరకు చేయగలుగుతామో